దాన్ని బట్టే ఉత్సాహం అయితే ఉంటుంది. అలానే ఈ సభలో మాట్లాడే విషయాలు కావచ్చు, లేకుంటే కొన్ని పథకాలు కొత్తగా అనౌన్స్మెంట్ ప్రధానమంత్రి వస్తారు కాబట్టి కొత్తగా పథకాలు ఏమన్నా ఉమ్మడిగా అనౌన్స్మెంట్ ఏమైనా ఇస్తారేమో చూడాలి. మరి కార్యకర్తలు ఉత్సాహం కలిగించడానికి మరి ఎలాంటి పథకాలతో ముందుకు వస్తారు చూడాలి. ఎందుకంటే వైసీపీ ఇప్పటివరకు అయితే కొత్త పథకాలు అయితే ప్రకటించలేదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని కొత్త పథకాలు అయితే ప్రకటించారు. మరి ఆ పథకాలు కూడా జనాల్లోకి వెళ్ళాయి గట్టిగానే. అంటే డబ్బులు మహిళలకు ఇవ్వడం కావచ్చు, లేకుంటే ఫ్రీ బస్ కావచ్చు, లేకుంటే ఈ అమ్మఒడికి ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇవ్వడం కావచ్చు, దాన్ని ఎక్కువ ఇంకా పెంచడం కావచ్చు, రైతు భరోసా కూడా పెంచడం కావచ్చు, ఇలా కొన్ని పథకాలు అయితే తీసుకొచ్చారు, జనాల్లోకి తీసుకెళ్లారు. అవి కూడా కొంచెం పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. ఇంకా కొత్త ఏమన్నా అనౌన్స్మెంట్ ఏమైనా ఇస్తారేమో చూడాలి. ఎందుకంటే ఇది కూటమి కాబట్టి ఈ కూటమిలో మరి ఎలాంటి పథకాలు ముందు తీసుకొస్తారో చూడాలి. ఎందుకంటే ముగ్గురికి అంగీకారం ఉన్న పథకాలు అయితే తీసుకురావాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఉచితాలకైతే బీజేపీ వ్యతిరేకం. మరి దాన్ని ఎలా అధిగమించి టీడీపీ ముందుకు తీసుకెళ్తారు.